ఇలా మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లాలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఇక ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. మరికొంతమంది గాయపడినట్లుగా సమాచారం అందుతుంది. అయితే భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సంఘటన స్థలంలో భద్రతా దళాలు కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ను గరియాబంద్ జిల్లా ఎస్పీ నిఖిల్ రచేవా ధృవీకరించారు. ఇక మరోవైపు మావోయిస్టుల కోసం భద్రతా దళాలు కూబింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. గరియాబంద్ అటవీ ప్రాంతాలలో మావోయిస్టులు సమావేశమైనట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని మావోయిస్టులు పసిగట్టారు. దాంతో భద్రతా బలాలపై కాల్పులు దిగారు. ఇక వెంటనే భద్రతా బలగాలు సైతం ఎదురు కాల్పులకు దిగాయి. ఇక నేపథ్యంలో కొన్ని గంటల పాటు ఎన్కౌంటర్ కొనసాగింది. అయితే ఈ కాల్పుల్లో మరణించిన మావోయిస్టులను గుర్తించాల్సి ఉందని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇక మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లాలో ఎన్కౌంటర్తో చోటు చేసుకుంది. ఇక ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. మరికొంతమందికి గాయపడినట్లుగా సమాచారం అందుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. వరుణ్, మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ లో గరియాబంద్ జిల్లాలో ఎన్కౌంటర్ ఈ రోజు ఉదయాన్నే చోటు చేసుకుంది. ఎన్కౌంటర్ లో దాదాపు 3 మావోయిస్టులు మృతి చెందినట్టుగా సమాచారం లభించింది. ఎక్కువ మంది మావోయిస్టులు గాయపడినట్టు సమాచారం లభించింది. అయితే భద్రతా బలగాలు మావోయిస్టులకు సంబంధించినటువంటి మధ్య ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, అక్కడ మావోయిస్టులు కానీ ఎవరికి వాళ్ళు చాలా ఎదురు కాల్పులు కొనసాగిస్తున్నట్టుగా మనకి క్లియర్ గా సమాచారం ఉంది. అదే కాదు, అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులకు చెందినటువంటి భారీ సాహిత్యంతో పాటు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా అక్కడ ఎన్కౌంటర్ లో కీలక పాత్ర పోషించినటువంటి గరియాబంద్ జిల్లా ఎస్పీ నిఖిల్ రకేచా ధృవీకరించారు. అంటే దాదాపు అంటే ఇప్పటి వరకు గతంలో 2024లో పూర్తిగా మావోయిస్టులు పై పోలీసులు ఆధిపత్యం చెలాయించగా మరోసారి మావోయిస్టులపై కూడా పోలీసులకు సంబంధించి భద్రతా బలగాలు మరోసారి పైచేయి సాధించే దిశగా నూతన సంవత్సరంలో కూడా ఆ రకంగా కీలక పాత్ర చేపట్టారు. ఇదే నేపథ్యంలోనే
అంటే మావోయిస్టులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు కుమ్మింగ్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులు పసిగట్టేసి ఒక్కసారిగా మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరపడంతో గరేబంద్ అటవీ ప్రాంతంలో మొత్తం కూడా పూర్తి స్థాయిలో కాల్పుల మోత మారుమోగింది. అదే నేపథ్యంలోనే అంటే పోలీసులకు సంబంధించి మొదటి నుంచి కూడా మావోయిస్టులను పూర్తిగా నిషేధించిన నేపథ్యంలో అది ఎక్కడ కనబడితే అక్కడ వాళ్ళకి వేరువేరు దిశకు అడుగులేస్తున్న నేపథ్యంలో గరేబాంద్ జిల్లా అంటే ఇప్పటివరకు ఛత్తీస్గఢ్ ఇతర ప్రాంతాల్లో కొంత అలజడి ఉంది. ప్రస్తుతం గరేబాంద్ జిల్లాకు కూడా మావోయిస్టులు చేరుకున్నారనే సమాచారంతో కూడా పోలీసులు భద్రతా బలగాలు అక్కడ పూర్తి స్థాయిలో కుమ్మింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని గంటల పాటు జరిగినటువంటి ఈ యొక్క ఎన్కౌంటర్ కి సంబంధించి 3 మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టులు 3లో కూడా ఒక కీలకమైనటువంటి నేత ఉన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇదే నేపథ్యంలోనే ఇంకా ఈ ఎన్కౌంటర్ కి సంబంధించి కొనసాగుతూనే ఉంటుంది. మావోయిస్టులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని చెప్పేసినటువంటిది కూడా అక్కడ ఉన్నటువంటి గరేబాంద్ ఎస్పీకి సంబంధించి నిఖిల్ రకేచా ధృవీకరించారు. గరేబాంద్ జిల్లా ఎదురుకాల్పులకు సంబంధించినటువంటి అయితే ఈ సంవత్సరంలో ఫస్ట్ జరిగిన ఎన్కౌంటర్ ఇది. సో ఇది ప్రస్తుతం కూడా ఇంకా జరుగుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది మీ దగ్గర నుంచి. సో ప్రస్తుత పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది, ఇంకా ఎన్ని గంటల వరకు జరిగే అవకాశం ఉంది? వరుణ్, ప్రస్తుతానికైతే ముగ్గురు చనిపోయినట్టుగా అధికారికంగా ధృవీకరించి ఇంకా కొద్దిమంది మావోయిస్టులు పూర్తిగా గాయాలు పాలయ్యారని చెప్పేసినటువంటిది కూడా సమాచారం లభ్యమైంది. గాయాలైనటువంటి మావోయిస్టులు ఎక్కడ ఉన్నారు, ఏ ప్రాంతంలో తలదాచుకున్నారు ఏంటి అనే పత్రులు కూడా అక్కడ పరిశీలన కొనసాగుతా ఉంది. అంటే ఈ యొక్క ఎదురుకాల్పులకు సంబంధించిన ఘటనలో పూర్తిగా అక్కడ మావోయిస్టులపై పోలీసులదే ఆధిపత్యంగా మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. ఇంకో చోట అంటే అదే ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ప్రధానమైనటువంటి గ్రామాలు అక్కడ ఉన్న ప్లాంటూన్ సంబంధించినటువంటి ఒక యంగ్ సిఆర్పిఎఫ్ ఎస్ఓజి నువాప బలగాలకు సంబంధించి అక్కడ భయంకరమైనటువంటి కోబ్రా దళాలు కూడా అక్కడ పహార కాస్తా ఉన్నాయి. ప్రధానమైనటువంటి గరేబాంద్ జిల్లా అమలిపదార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ యొక్క ప్రధానమైనటువంటి ఎన్కౌంటర్ కి సంబంధించి కందసార్ నాగోల్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది మావోయిస్టులు అక్కడ తలదాచుకున్నట్టుగా మరోజు అక్కడ పసిగట్టారు. అక్కడ ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి ఈ యొక్క ఎదురు కాల్పులకు సంబంధించినటువంటి సంఘటనలో మావోయిస్టులకు సంబంధించి పూర్తిగా కోలుకోలేరు, దెబ్బ తగిలింది అనేటువంటిది కూడా అక్కడ ఉన్నటువంటి వర్గాలు అంచనా వేస్తా ఉన్నాయి. లేదా 30 మంది సిఆర్పిఎఫ్ బలగాలు అక్కడ చుట్టుముట్టి రౌండ్ అప్ కాల్పులు జరుగుతున్నట్టుగా మనకు సమాచారం లభ్యమవుతుంది. ఏదేమైనా సరే మావోయిస్టులకు నూతన సంవత్సరం కూడా మరోసారి ఎదురు దెబ్బ తగులుతున్న నేపథ్యం కొంత కనబడతా ఉంది. ఇక కంప్లీట్ గా భద్రతా బలగాలు మాత్రం వాటిపై ఆధిపత్యం చెలాయిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ పిందర్ ఫర్ ది అప్డేట్స్.